చట్టం ముందు అందరూ సమానులేనా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న తీసుకొని సాయిబాబా గారి యొక్క చేసిన పోరాటాన్ని గురించి ప్రస్తావిస్తూనే దానికంటే ఇంకా చాలా మౌలిది సాయిబాబా గారి జీవితంతో ముడిపడి ఉన్న ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు ఇవన్నీ 75 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ 75 ఏళ్ల తర్వాత ఈ ప్రజాస్వామ్యం నిలుస్తుందా? దీని భవిష్యత్తు ఏమిటి? చట్టం రేపు ఏం కాబోతున్నది? పౌర సమాజము ఏం చేయాలి? ఇవాళ అందరూ అడుగుతున్న సమస్య, కడపలో పౌర సమాజంలో తాను కూడా స్పందిస్తూ మన వాళ్ళున్న ఈ పరిస్థితి నుంచి మనము బయటపడతామా? అసలు ఈ దేశంలో ఏ మాత్రమైనా ప్రజాస్వామ్యం నిలుస్తుందా? కడపలో ఇలాంటి సభలు పెట్టుకొనిస్తారా అనేటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఢిల్లీలో వచ్చిన ఒక మార్పు కొందరు మీరు ప్రస్తావించారు. ఢిల్లీలో ఒక 20 సంవత్సరాల క్రితం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ని ఒక 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10,000 మంది జంతర్ మంతర్లో వాళ్ళకు కొంత సర్వీస్ కండిషన్ మారాలి అని ఒక మీటింగ్ పెట్టుకొని నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఉండమని అడిగినప్పుడు వాళ్ళు మేము భిన్న సంస్థను కలిసాం వాళ్ళ తరఫున. అప్పుడు ఒక అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. తర్వాత సిపిఐ పార్టీ సుధాకర్ రెడ్డి గారు, అర్జున్ సేన్ గుప్తా గారు రాజ్యసభ మెంబరు, మేము స్పీకర్ కూడా ఒక అప్లికేషన్, ఒకటి పిటిషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే పార్లమెంటుకు మేము పోవడానికి పర్మిషన్ తీసుకొని వాళ్ళ వెహికల్స్లో మమ్మల్ని పార్లమెంట్ తీసుకెళ్ళి స్పీకర్ దాకా మమ్మల్ని తీసుకెళ్ళి స్పీకర్కు పిటిషన్ దాకా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి జంతర్ మంతర్ వదిలారు. ఇది ఒక ప్రజాస్వామ్య ట్రెడిషన్గా జంతర్ మంతర్ పోలీసు అక్కడ వెళ్ళిన ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరిని కలవాలనుకున్నా వాళ్ళే దానికి చేసేట్టు ఒక సాంప్రదాయం అనేది ఢిల్లీలో ఉండేది. ఇవాళ ఒక సభ పెట్టుకోవాలన్నా ఇవాళ ఆదివాసుల పోరాటాల సంఘీభావ కమిటీగా నేను కూడా దాంట్లో కన్వీనర్. ఆ సభ 10 డిసెంబర్ రోజు పెట్టుకోవాలి అనుకుంటే కన్వీనర్స్ కూడా, అంటే ముందు సభ ఎలా జరగాలి అనడానికి కన్వీనర్స్ కలవాలని గాంధీ పీస్ ఫౌండేషన్ ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్కి వచ్చి కూడా లాక్ వేసిపోయారు. పర్మిషన్ క్వశ్చన్ లేదని చెప్పారు. ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీకి మీకు ఏమాత్రం అనుమతి దొరకదని అదే జంతర్ మంతర్ పోలీస్. ఎంత మార్పు వచ్చిందో మనం చూస్తే ఇక ఇక్కడ చివరి దర్శన ఇది. ఇక రేపు మన ఏదన్నా మన సమస్యలు ఉన్నా లేదా సమాజంలో ఏదైనా కొత్త సమస్యలు వచ్చినా మరి మనం చెప్పుకోగలమా? దాని గురించి మనము మాట్లాడగలమా? రేపు మాట్లాడనిస్తారా అనే ప్రశ్న వస్తున్నది. దీనివల్ల ఏంటంటే కొన్ని మౌలిక ప్రశ్నలు మనం అడగవలసి వస్తున్నది. మౌలిక ప్రశ్న అంటే అసలు చట్టం ఎలా వచ్చింది? చరిత్రలో చట్టం యొక్క అవసరం మనిషికి ఎలా కలిగింది? అసలు రాజ్యం ఎలా వచ్చింది? రాజ్యం అవసరం మనిషికి ఎందుకు కలిగింది? రాజ్యానికి బలప్రయోగం ఎవరిచ్చారు? ఆ బలప్రయోగం రాజ్యం ఎంతవరకు ఉపయోగించవచ్చు అనేటువంటి ప్రశ్నలన్నీ ఈ చట్టం ముందర అందరూ సమానమా అనేటువంటి చర్చలో భాగం. లిబరల్ ప్లేలో, అంత ఉదారవాద సిద్ధాంతంలో మేము క్లాస్ రూమ్లో నేను రాజనీతి శాస్త్రం చెప్తాను కాబట్టి ఆరిజిన్ ఆఫ్ స్టేట్ అని చెప్తాను. మేము రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది అనేది లిబరల్ థియరీలో, అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అని ఏదైతే మాట్లాడతారో దాంట్లో రాజ్య పూర్వ సమాజం, అంటే రాజ్యము రాకముందు సమాజం ఎలా ఉండేది, ఆ సమాజంలో హాఫ్ స్టెప్ ఏంటంటే మనుషులు స్వతహాగా చెడ్డవాళ్ళు నిరంతరంగా పోరాటం చేస్తారు. అది నేను చెప్పి దాంట్లో నుంచి బయటపడడానికి ఒక
ఒక వాళ్ళకు సెక్యూరిటీ కలిగినటువంటి సమాజం, ఒక రాజ్యము. రాజ్యం ఏం చేయాలి? సమాజాన్ని నిర్వహించి ప్రజలకి హక్కులు. ఎందుకంటే రాజ్యపూర్వ సమాజంలో మనిషిని స్వేచ్ఛ మీద పరిమితం లేదు. అన్రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్ అంటారు జేఎస్ మిల్. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ. అపరిమితమైన స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి రాజ్యాన్ని ఎందుకు పెట్టుకున్నాడు అంటే, రాజ్యాన్ని పెట్టుకుంటే రాజ్యపూర్వ సమాజంలో చాలా సమస్యలు ఉండేవి. ఎవరైనా ఒక న్యూట్రల్ ఏజెన్సీ ఉంటే అది మన మధ్య ఏదైనా సంఘర్షణ వస్తే అది కొంతవరకు దాన్ని రెగ్యులేట్ చేయాలి అని రాజ్యం వచ్చిందని మేము సోషల్ కాంట్రాక్ట్ థియరీలో చెప్తాం. రాజ్యం రావడానికి కాదు. రాజ్యము బలప్రయోగం చేయవచ్చున అంటే కొంతవరకు బలప్రయోగము ఎప్పుడు చేయాలంటే ఘర్షణ జరుగుతున్నప్పుడు కొంచెం రాజ్యము బలప్రయోగించి, కానీ దాని ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రం బలప్రయోగం కాదు, మనిషి స్వేచ్ఛను కాపాడు. ఇది మేము క్లాస్ రూమ్లో చెప్తుంటాం. మనిషి స్వేచ్ఛను కాపాడడం కొరకు రాజ్యం వచ్చింది. కానీ రాజ్యం ఎలా మారుతూ వచ్చింది? ఇవాళ భారతదేశంలో సమకాలీన రాజ్య వ్యవస్థ, రాజ్య స్వభావాన్ని, అసలు ఆ లిబరల్ థియరీకి, క్లాస్ రూమ్లో చెప్పే సిద్ధాంతానికి ఇవాళ మన అనుభవానికి ఏం సంబంధం లేదు. అది దానికి దీనికి ఏం సంబంధం లేకుండా పోయి. అయితే విచిత్రం ఏంటంటే, రాజ్యము రాకముందు మనిషి చేతిలో ఆయుధాలు ఉండేవా, మనిషి చేతిలో కట్టెలు ఉండేవా, బాణాలు ఉండేవా, ఏముండేవి అది వేరు విషయం. కానీ రాజ్యం వచ్చిన తర్వాత మనుషులు తమ దగ్గర ఉండేటువంటి ఏవైనా ఆయుధాలు ఏమైనా ఉంటే రాజ్యానికి అప్పచెప్పి మనంతా నిరాయుధలమై రాజ్యానికి మీరు ఏదైనా కష్టాలు పడితే మాకు మేము భద్రత కల్పించండి అని రాజ్యానికి ఆ అధికారం ఇచ్చామని అంటున్నారు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ అమెరికా. చాలా ఆశ్చర్యంగా అమెరికా సివిల్ వార్ తర్వాత ఎప్పుడైతే అమెరికా రాజ్య వ్యవస్థ ఏర్పడిందో అప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు ఆయుధాల మీద రాజ్యానికే దాని మనోపులు ఉండాలి, రాజ్యానికే అంటే అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే మా ఆయుధాలు మా దగ్గర ఉంటాయి, మేము ఆయుధాలు రాజ్యానికి ఇవ్వం. కనుక రైట్ టు బేర్ ది వెపన్ అనే ఒక ప్రాథమిక హక్కు, ప్రతి వ్యక్తి ఆయుధాన్ని కలుగునేటువంటి హక్కుని అమెరికా రాజ్యాంగంలో రాసి పెట్టుకున్నారు. అంటే పూర్తి అంటే ఆయుధ పూర్ణ సమాజం అది. వాళ్ళు బిలేస్ కూడా బజార్కు మాల్కు పోయి కొనుక్కుంటుంటారు. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాన్ని కలిగి ఉంటే హక్కులు కలిగి ఉన్నారు. మనలాంటి సమాజంలో మనకుండే ఏమైనా ఆయుధాలు ఉన్నామని అన్ని మనం రాజ్యానికి ఇచ్చి ఆయన మమ్మల్ని కాపాడు అని ఆ విశ్వాసంతో మనం రాజ్యానికి ఇచ్చాము అని మనం ఎదురైపోయి చెప్తున్నాం. మరి వాళ్ళకి ఆ తుపాకీ ఇస్తే వాడు తుపాకీని దుర్వినియోగం చేస్తే ఎట్లా? ఇదే ప్రశ్న. వాళ్ళు దుర్వినియోగం చేసి దాన్ని ఎక్సెస్గా ఉపయోగించి కారణం లేకుండా మనకి చంపుతారా అనడానికి చట్టం వచ్చింది. చట్టం ఏం చెప్తుంది? నాయనా నీకు యూనిఫామ్ ఇచ్చాము, నీకు వెపన్ ఇచ్చాము, కానీ మీ మీద ఒక చట్టం ఉంటుంది. మీరు ఈ తుపాకీ ఏదైతుందో దాన్ని చట్టబద్ధంగా చట్ట ప్రమాణాలతో చట్టానికి ఉండే పరిమితిలో ఉపయోగించాలే తప్ప చట్టానికి అతీతంగా ఈ ఆయుధాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. చట్టాన్ని ఎప్పుడు కూడా పౌరుడికి పౌర హక్కులకు వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. మనం చాలా హక్కునే సార్లు మాట్లాడిన అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, ఈ నిర్బంధ చట్టాలు రోజుకు మన స్వేచ్ఛను తీసేసుకోవడం, రాజ్యమే తానే సర్వస్వమై తాను ఏదైతే చేయగలిగినటువంటి స్థితికి రాజ్యం పోయిన తర్వాత పౌరుడి యొక్క స్వేచ్ఛ సమస్య ఏమిటి? పౌరుడు ఏం చేయాలి? పౌరుడు భయపడుతూ బతకాలన్నా, భయపడుతూ బతకాలి అనేటువంటి పౌరుడు అసలు ఈ రాజ్యం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అడగవలసి వస్తుంది. నేను ఎవరు పెట్టావా? సమాజం నువ్వు పెట్టిందా లేక నువ్వు మమ్మల్ని సృష్టించావా? సమాజం రాజ్యాన్ని పెట్టుకుంది, రాజ్యం సమాజం సృష్టించలేదు కదా. సమాజము రాజ్యం మధ్య వచ్చినప్పుడు మనమందరం ఇవాళ పౌర సమాజం అనే ప్రస్తావన వచ్చింది. పౌర సమాజం అంటే పౌరులుగా మనకు హక్కులు ఉన్నాయి, పౌరుగా రాజ్యాన్ని ఇచ్చిన హక్కులే మనకు ఉన్నాయి. మనకు ఆ హక్కులు ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆ హక్కులన్నింటినీ హరిస్తూ
మన హక్కులన్నీ తీసేసి రేపు మన కడపలో ఇటువంటి పోలీసు వాళ్ళు జరిపోయి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, లేదా పర్మిషన్ ఇవ్వ అంటే మాకు సమస్యను నేను చెప్పుకోవాలి. సాయిబాబా గారు మరణించారు, ఆయన సంస్మరణ సభ అండి, పాపము అంగవైకల్యంతో చనిపోయాడు, పోరాడుతూ చనిపోయాడు, ప్రజల కొరకు పోరాడు చనిపోయాడు, ఆయన సంస్మరణ సభలన్నీ ఇవ్వం. అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే మన పౌర సమాజంగా మనం మీటింగ్ పెట్టుకోవాలంటే మన సమస్య అంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉంది. అయితే పరిణామ క్రమంలో చాలా ఆశ్చర్యంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత 3 అత్యున్నతమైన మానవ విలువలు ఉద్భవించాయి. అంటే ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ మానవ సమాజానికి ఇచ్చిన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వం, దాంతోపాటు రైట్ టు రెసిస్టెన్స్, ప్రతిఘటించే హక్కు కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్కి వచ్చింది. కానీ చాలా ఆశ్చర్యంగా ఈ ప్రతిఘటించే హక్కు ఎక్కడికి ఉందో తెలియదు, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ వరకు అయితే ఉంది, జస్టిస్ వరకు మన రాజ్యాంగంలో ఆ పీఠికలోనే అవన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా గొప్ప విలువలే, అవి సాధారణంగా ఇది ఒక్కరోజు వచ్చిన విలువలు కాదు. ఈ రాజ్య స్వభావం మారుతున్న కొద్దీ నిరంతరంగా ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజా పోరాటం నుంచి ఈ హక్కుల భావన ఏదైతే వచ్చిందో, ఈ హక్కుల భావనలో మీకు స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వము, తర్వాత ఈ కొత్త విలువలు, సామాజిక న్యాయం, ఒక సమున్నతమైన మానవుడు అంటే మానవ నాగరికత 1,000 సంవత్సరాలుగా తాను చేసిన పోరాటంలో నుంచి సాధించుకున్నటువంటి విలువలు ఈ స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వం. ఈ సమానత్వ భావన ఏమిటి, సౌభాతృత్వం అంటే ఏమిటి, ఇవాళ స్వేచ్ఛ అంటే ఏమిటి అనేటి మౌలికమైన మానవ విలువలు అవుతున్నాయో అవి ప్రమాదంలో పడ్డాయి. స్వేచ్ఛ ఏమైంది, వాళ్ళు చెప్పారు, సార్ చెప్పారు, ఉపా చట్టము ఎలా ఉపయోగిస్తున్నారు, ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి, ఎందుకు ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి, వచ్చిన నిర్బంధ చట్టాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు, ఎందుకింత ఉపయోగం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు సాయిబాబా గారు లాంటి వాళ్ళు, సరే సాయిబాబా గురించి, సరే ఆయన అంగవైకల్యం, ఆయన 90% మనిషి అసలు వీల్ చైర్ బోన్. సాయిబాబాకు ఉండే అనుబంధం అనండి, ఆయనకు నాకుండే స్నేహం అనండి, అది మా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యార్థులు ఉన్నటువంటి ప్రారంభమైంది. సాయిబాబా గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి, లిటరేచర్ విద్యార్థి. అప్పటికి వీల్ చైర్ లేదు. ఆయన చేతులతో గ్లౌస్ వేసుకునేవాడు, చేతుల మీదనే పాకుతూ క్యాంపస్ అంతా తిరిగేవాడు. నాదేమో కాస్త నా రూమ్ పైన ఉండే, ఆ మెట్టు కూడా గ్లౌస్ తోని చేతులతో పాకుతూ వచ్చేవాడు. మా ఏదైనా మీటింగ్ ఉంటే అంబేద్కర్ హాల్లో అక్కడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్లను కూడా దాన్ని చేతులతో ఎక్కి ఆ మీటింగ్కి వచ్చేవాడు. అక్కడి నుంచి సాయిబాబా ఆ పోరాటం ఏదైతే మేము చూసాము, నేను ఒక అధ్యాపకుడిగా ఆయన పోరాటం చూస్తే ఏమిటి మనిషి అసలు చేతుల మీద పాకుతూ క్యాంపస్ అంతా తిరుగుతున్నాడు, మీటింగ్లోకి వస్తాడు, ఉత్సాహంగా ఉన్నాడు. ఇది మా మొదటి పరిచయం. ఈ మొత్తం పోరాటం ఏదైతుందో ఆయనకి ఇది అంగవైకల్యం అనేది అడ్డం కాకుండా ఆయన నిరంతరంగా ఒక ఆసక్తి, నేర్చుకోవాలనే ఆసక్తి, అటు కష్టపడి ఆయన చదివి చిన్నప్పుడైతే ఆయనకు 5-6 ఏళ్లలో ఈ పోలియో వ్యాధి చోకి కాళ్ళు విన్నపోయాయి. సరే ఈ మధ్యన పోలీసు వాళ్ళ పుణ్యమైన వాళ్ళ ఒక చేయి కూడా పూర్తి పనిచేయడం లేదు, నడుము నాకైతే బాగా పనిచేయదు, పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి మనిషి. చిన్నప్పుడు తల్లి కొంత అమాయకురాలి, కానీ తల్లి వీడు చదువుకోకపోతే వీడి భవిష్యత్తు ఏమిటి, కనుక అతన్ని వీపుల మీద మోసుకుపోయి క్లాస్లో కూర్చోబెట్టి తల్లి. సాయిబాబాను అరెస్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే మా డిఫెన్స్ కమిటీ, సాయిబాబా రిలీజ్ డిఫెన్స్ కమిటీ అని ఉంటుంది, దానికి నేను చైర్మన్గా ఉన్నాను. దాంట్లో చాలా ప్రతిష్ట కలిగిన వాళ్ళు ఉన్నాం. దాంట్లో అరుంధతి రాయ్ గారు ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ గారు ఉన్నారు, గౌతమ్ నవలాఖా ఉన్నారు, డూటా ప్రెసిడెంట్ ఆమె ఉంది, తర్వాత చాలా మంది మాతో ఉన్నారు. మా డిఫెన్స్ కమిటీ నుంచి 4 ఇప్పుడు అరెస్ట్ చేశారు భీమా కోరేగాం కేసు.
గౌతమ్ నవలాఖాని అరెస్ట్ చేశారు, ఆనంద్ తెల్తుండేని అరెస్ట్ చేశారు, మరోనా విల్సన్ అరెస్ట్ చేశారు, మహనీబాబుని అరెస్ట్ చేశారు. నేను ప్రెసిడెంట్ అయితే మహనీబాబు సెక్రటరీ. ఆయన ఢిల్లీలో లిస్ట్ కొలీగ్స్ కూడా. హనిబాబు గారిని ఎందుకు చేశారు నాకు తెలియదు. కానీ ఎన్ఐఏ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రము ఈ నలుగురి గురించి మాకు డీటెయిల్స్ కావాలి. నేను చైర్మన్, నన్ను అయితే అరెస్ట్ చేయలేదు, కానీ మా సెక్రటరీని అరెస్ట్ చేశారు. ఆయన సెక్రటరీని అరెస్ట్ చేసి హనిబాబా గురించి మాకు డీటెయిల్, నేను చెప్పిన హనిబాబా గురించి నాకు ఉన్న పరిచయం డిఫెన్స్ కమిటీ తర్వాత ఆయన మాకు సెక్రటరీ. ఆయన సెక్రటరీ ఎందుకు అయ్యారంటే వాళ్ళిద్దరు కొలీగ్స్. వాళ్ళిద్దరు కొలీగ్సే కాకుండా హనిబాబు గారి ఆమె పార్ట్నర్, ఆయన సహచరి అప్లై చేస్తే లెక్చరర్ పోస్ట్కి ఆమెకి ఇవ్వాలి. ఆమె చాలా క్వాలిఫైడ్. ఇవ్వకపోతే సాయిబాబా ఏం చేశారంటే ఆమెకి ఎందుకు ఇవ్వలేదు. ఆమెకి ఎందుకు హంగర్ స్ట్రైక్ చేశారు. హంగర్ స్ట్రైక్ కూర్చున్నాడు. కూర్చొని పోరాడి ఆమెకు లెక్చరర్షిప్ ఇప్పించారు. సాయిబాబాకు ఉండే లక్ష్యం ఏంటంటే పోరాట లక్ష్యం, ఇప్పించారు. ఆమె తర్వాత హరిబాబు గారు పోరాడి తనకు న్యాయం చేశారని ఆయనకుండే గౌరవం మీద ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన తీసుకెళ్ళారు. ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు. బయట మనం ఎంత పోరాటం చేసినా వాళ్ళు ఆ కేసు హీరింగ్కి రాదు. ఇక్కడ అడ్వకేట్ చాలా మంది ఉన్నారు, హీరింగ్కే రాదు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడు కేసు ట్రయల్కి వస్తుందో తెలియదు. అసలు అంటే ఇప్పుడు మీ మీద ఒక కేసు పెట్టిన తర్వాత